ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బీరకాయ కర్రీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత్ వ్లాగ్స్. బీరకాయ కర్రీ కోసం ముందుగా నేను ఒక ½ కిలో పైన ఉన్న బీరకాయని క్లీన్ చేసి పెట్టి తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్, పోపు దినుసులు, పసుపు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, కొబ్బరి పౌడర్ అండి. ముందుగా ఈ విధంగా పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నానండి చిన్న ముక్కలుగా. వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత డైరెక్ట్గా బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను, చిటికెడు పసుపు. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలండి. చూసారు ఎంత చక్కగా వేగుతున్నాయో. చూసారు కదా, ఒక 10 to 15% వరకు వేగాయి. తర్వాత నేను డైరెక్ట్గా కారం యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కారం అంతా ముక్కలకు పడుతుంది కదా. సో తర్వాత ఇలా వేగిన తర్వాత నేను వాటర్ పోసుకుంటున్నానండి బాగా కుక్ చేసుకోవడానికి. ఈ వాటరు ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes వరకు కుక్ అవనివ్వాలండి. చూసారు కదా, బీరకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో కొంచెం కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత మనం మిగతావి యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి, అలాగే కోకోనట్ పౌడరు యాడ్ చేసుకొని కొంచెం 1 to 2 minutes వేగనివ్వాలండి. అప్పుడు ముక్కలకంతా పడుతుంది. అలాగే ఇది కాస్త టేస్ట్ ముక్కలకు పట్టిన తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవనీత్ వ్లాగ్స్. అలాగే మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవనీత్ వ్లాగ్స్.